గత సర్కార్ క్రీడలపై వివక్షను చూపిస్తూ నిర్లక్ష్యం చూపించిందంటూ ఫైర్ అయ్యారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. రాజీవ్ గాంధీ స్మారక ఇన్విటేషన్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. జోగులాంబ గద్వాల నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు తమ సత్తాను చాటుకున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో క్రీడలను అణిచివేశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో క్రీడాకారులను ప్రోత్సహించి అన్ని వసతులను కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ ఇక్కడ ఓడిపోయినా ఓటమి గెలుపు అనేది లేకుండా ఈరోజు మీరు ఆడే క్రికెట్లో ఎట్లయితే ఓటమి గెలుపు లేకుండా ముందుకు పోతారో మనం కూడా ఓటమి గెలుపు అనేది మర్చిపోయి అభివృద్ధి వైపు అందరం కలిసి అడుగులేద్దాం తప్పకుండా ఈ ప్రాంతానికి. ఎందుకంటే చాలామంది పీఈటీ సార్ ఉన్నారు, నేను చదువుకున్న ఇదే గ్రౌండ్లో తేరు మైదానంలో ఆడుకొని వచ్చిన ఈ గద్వాల మొత్తం ఉమ్మడి జిల్లాలో కానీ అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక్క హాకీకి మాత్రం వనపర్తి ఫేమస్ ఉండే. ఓన్లీ హాకీకి మాత్రం వనపర్తి ఫేమస్. మిగతా ఏ క్రీడ తీసుకున్నా ఆ క్రీడలో గద్వాల టాప్ నెంబర్ 1 ఉంటుండే రాష్ట్రంలో. కానీ దురదృష్టం కాలానుగుణంగా క్రీడలు నిర్లక్ష్యం చేయడం, క్రీడలు నిర్వహించడానికి ఫండ్స్ ఇవ్వకపోవడం, ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చినా కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ప్రాంతంలో క్రీడాకారులను క్రీడా మైదానాల అభివృద్ధికి కానీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇక్కడ కులం మతం అన్నిటికీ అతీతంగా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరికి ఎవరి నైపుణ్యం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మనం గెలవాలి అనే ఒకే ఒక తపనతో ముందుకెళ్తారు. సో ఇది